హలో గైస్, ఈరోజు నేను కొత్తపల్లిలో ఉన్నాను అనమాట. అక్కడ మా బావోళ్ళు ఈరోజు అవుట్ వెళ్ళి అంతా చికెన్ చేసుకోవాలని 500 కేజీ చికెన్ తెచ్చారు. ఆ పొట్లాలు అన్నీ కూడా తెచ్చారు. అన్నీ అందులోకి వేసేసి తిరగవాత పెట్టి పసుపు వేసి మొత్తం గిలగొట్టి తర్వాత ఆ 500 కేజీ చికెన్ అంతా ఓపెన్ చేసి అందులోకి వేసేసిన తర్వాత మొత్తం ఒక అరగంట కాలిస్తే అప్పుడు చికెన్ రెడీ అయిపోయిందండి. అంతవరకు మా వాడు ప్రయోగాలు చేస్తున్నాడు. దాని కింద కాల్చుకుంటా అగ్గిలో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం. తెచ్చుకున్న చెక్కిలాలు నిప్పట్లో తింటున్నాం అనమాట. అక్కడ మా బావ అంతా ఉన్నారు, మొత్తం మా వాళ్ళే. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే పెరిగాను అనమాట. మొత్తం మా మామ, పెద్ద మామ అందరిలో ఇప్పుడు అక్కడ ఆయనే పెద్ద మనిషి. అరుగు చెప్తున్నాడు మాకు. మా సాయినాథ్ గాడు, ఈడే నా బామరిది గాడు, వాడే చేస్తుండేది అంతా మొత్తం సూపర్గా చేశాడు. టేస్ట్ మాత్రం ధనియాల పొడి వేస్తున్నారు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాడే తీసుకొని అన్నీ వేసి 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 టెస్ట్ చేసి లాస్ట్కి సక్సెస్ చేశాడు. చిన్నప్పుడు కూడా అంతే వాడు చాలా టెక్నిక్స్ కనిపెట్టేవాడు, చాలా తెలివిగా ఉండేవాడు. బట్ ఏమంటే ఎ బిట్ ఆఫ్ జెలస్ గాయ్, నేనే ఫస్ట్ ఉండాలని, అందుకే బాగా సక్సెస్ అవుతున్నాడు వాడు లైఫ్లో. చూడండి మా సాయినాథ్ రెడ్డి గాడు, చూడండి భలే ఉండాడు. ఏమన్నా కానీ చికెన్ కారం పొడి చాలేదని మళ్ళీ వేస్తున్నాడు. ఫస్ట్లో వేసాము యాక్చువల్లీ. ఇంకా అయిపోయింది, ఇంకా పెట్టుకొని తినేయడమే. నేను ఈరోజు కేజీ ముక్కలు తిన్నాండి, నమ్మగలరా మీరు? ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏంది భోజనం చేయలే, ఎందుకు చేయలే. కేజీ ముక్కలు తిన్నాక ఇంకేం తింటాంలే. చూడండి ఎర్రగడ్డలు వేసుకుంటున్నా. ఇప్పుడు మా పావ వేస్తున్నాడు చికెన్, నాకు చూపిస్తాను చూడండి. 2 చికెన్ ప్లస్ రైస్ పెట్టారు అక్కడ. నీళ్ళు తీసుకుంటున్నాం. ఒక కిషు బాగా వేసాడు నాకు, చూస్తానండి. ఇది ఫస్ట్ రౌండ్, నాకు చాలా లేదని మళ్ళీ వేయించుకున్నా. చూస్తానండి. ఇప్పుడు తింటున్నా, మళ్ళీ రెండోసారి వేసాడు. అబ్బా సూపర్ టేస్ట్, ఎవ్రీథింగ్ అవుట్ కదండి, బాగానే ఉంటుంది. చూడండి. దాని తర్వాత మళ్ళీ అన్నీ వేయించుకున్నా, అన్నం విడిచిపెట్టేసా. ఫుల్గా తిని ఇంటికి వెళ్ళాక అక్కడ కూడా చికెన్ మటన్ ఉండరు. అక్కడేం తినలేదు నేను. ఇంకా ఇక్కడ కేజీ తిన్నాక ఇంక మళ్ళీ అక్కడ పోయి తినడానికి ఖాళీ కూడా లేదండి. సరే అండి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకున్నాయా? కామెంట్ చేయండి. ఓకే, 3 నిమిషాల వీడియో వదులుతున్నా ఏదో ఒకటి. చూడు లాస్ట్లో స్ప్రైట్ తెచ్చారు, ఇంకా దాన్ని తాగుతున్నా. వోడ్కా కాదు, స్ప్రైట్ అది. బాయ్, సబ్స్క్రైబ్.